శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుతులు 7వ భాగానికి స్వాగతం సుస్వాగతం. శ్రీకృష్ణ పరమాత్మను వ్యాసాది మహర్షులు అర్చించారు. ఉద్ధవుడు కృష్ణుడు సాత్యకి వెంటరాగా ద్వారకా నగర గమనానికి ప్రయాణానికి ఉద్యుక్తుడవుతున్నాడు. పాండవుల వద్ద సెలవు తీసుకున్నాడు. రథం ఎక్కబోతున్న సమయంలో ఉత్తర గుండెలు బాదుకుంటూ పరిగెత్తుకు వచ్చి ఉత్తమ గుణాభిరాముడైన శ్రీకృష్ణుని ప్రార్థించింది. ఇదే కాలానలతుల్యమైన విశిఖం వేతించె దేవేశ నేడుదరాంతర్గత గర్భదాహమునకై ఉగ్రప్రభన్వచ్చుచున్నది దుర్లోక్యము మానుపన్ శరణం అన్యంబేమియును లేదు నీ పదపద్మంబులే కాని ఎండెరుగని బాణాగ్ని వారింపవే. ఇదే కాలానుల తుల్యమైన విశిఖం వేతించే దేవేశ అని ఉత్తర చెప్తోంది. ఓ దేవదేవా, ఇదేదో ప్రళయాగ్నితో సమానమైన బాణం ఒకటి నా మీదకి వస్తోంది ఎక్కడి నుంచో. నా కడుపులోనున్న పసిగుడ్డును భస్మం చేయాలని భయంకరమైనటువంటి మంటలతో వస్తోంది. మిరుమిట్లు గొలిపే కాంతితో చూడడానికి కూడా సాధ్యం కాకుండా ఉంది. నీవు తప్ప నన్ను రక్షించేవారెవరూ లేరు. నేను నీ పాదపద్మములనే నమ్మి ఉన్నాను. వెంటనే ఈ బాణాగ్ని జ్వాలలను నివారించు అని ప్రార్థిస్తూ దుర్భర బాణానలమున గర్భములో నున్న శిశువు ఘన సంతాపావిర్భావమును పొందెడి నిర్భర కృపకావుమయ్య నిఖిల స్తుత్యా. ఓ శ్లాఘనీయమైన చరిత్ర కలవాడ శ్రీకృష్ణ, భరింపరాని బాణాగ్నితోటి నా కడుపులో ఉన్న పసిబిడ్డ చాలా తాపం చెందుతున్నాడు, కసుగందిపోతున్నాడు. కారుణ్య దృష్టితో నన్ను రక్షించు అని వేడుకొన్నది. ఇంకా చెప్తోంది, చెల్లెల కోడల నీ మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను సంపుల్లారవిందలోచన భల్లాగ్ని నడంచి శిశువున్ బ్రతికింపగదే. మానవ సంబంధాల గురించి బంధుత్వాల గురించి పోతనామాచ్యులు వారు అనేక పద్యాలలో వివరించారు. ఇది ఈ పద్యం దానికి ఒక ఉదాహరణ. ప్రత్యక్షంగా నేను నీ మేనకోడలు భార్యనని నీ మేనల్లుడు భార్యనని చెప్పట్లేదు ఉత్తర. నీ చెల్లెలి కోడలను నేను చెప్పుకుంటోంది. సుభద్ర యొక్క కోడలు ఉత్తర. నీ మేనల్లుడు అంటే అభిమన్యుడు యుద్ధంలో చనిపోయాడు. సంపుల్లారవిందలోచన అంటే శ్రీకృష్ణ పరమాత్మని సంబోధిస్తోంది. విచ్చిన తామర పూల వంటి కన్నులు గల కృష్ణ అని సంబోధిస్తూ ఈ బాణాగ్ని కీలలను పటాపంచలు చేసి నా పసిబిడ్డను రక్షించు అని ప్రార్థన చేస్తోంది, వేడుకుంటోంది. ఇంకా గర్భమందు కమల గర్భాండ శతములు ఈ ముడుకొన వహించు ఈశ్వరేశ నీకు ఒక్క మాని నీ గర్భరక్షణ
ఎంత బరువు నిర్వహింతుగాక. నీ గర్భంలో ఓ పరమేశ, నీ ఉదరంలో వందల కొలది బ్రహ్మాండాలను భరించే నీకు ఒక్క స్త్రీ యొక్క గర్భాన్ని రక్షించడం ఏమంత బరువైన పని. దయతో నన్ను రక్షించి ఆ రక్షించే భారాన్ని నువ్వు పూనుకో అని పలు విధాల ఉత్తర ప్రార్థించింది. ఎప్పుడైతే భక్తులు ప్రార్థిస్తారో ఆ పరమాత్మ చాలా సంతోషించి సహాయం చేయడానికి వస్తాడు. ఆర్తత్రాణ పరాయణుడైనటువంటి పరమాత్మను మనం ప్రార్థించడం తప్ప ఇంకేం చేయగలం? ఆర్తత్రాణ పరాయణుడైన శ్రీకృష్ణుడు ఇప్పుడు చెల్లెలైన సుభద్ర కోడలి యొక్క దీనాలాపాలన్నీ ఆలకించాడు. అది అశ్వత్థామ ఈ లోకంలో పాండవ వంశాంకురం కూడా నశించాలనే ఉద్దేశంతో ప్రయోగించిన దివ్యాస్త్ర ప్రభావమని గుర్తించాడు. ద్రోణపుత్రుని బ్రహ్మాస్త్రం నుంచి బయలువెడిన వాడి బాణాలు పాండవులకు ఎదురుగా వచ్చి నిలబడ్డాయి ముందర. వారు కూడా భయపడకుండా తమపై వచ్చు అస్త్రాలను పనికి రాకుండా చేసి ప్రత్యస్త్రాలు చేపట్టే పోరాడే సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశారో పోతన గారు చెప్తున్నారు. తన సేవారతి చింతగాని పరచింతాలేశమును లేని సజ్జనులన్ పాండు తనూజులన్ మనుచు వాత్సల్యంబుతో ద్రోణనందను బ్రహ్మాస్త్రము అడ్డపెట్ట పనిచెన్ దైత్యారి సర్వారి సాధన నిర్వక్రము రక్షితాఖిల సుధాంధశ్చక్రమున్. ఎన్నో కష్టాలు పడ్డారు పాండవులు. అయినా సరే వారు ఏ సమయంలోనూ కృష్ణ భక్తిని మాత్రం వదలలేదు. కృష్ణుణ్ణి నమ్మినా తమకు సంకటాలు తప్పలేదని ఏమాత్రం అనుకోలేదు. అందువలన పాండవులపై కృష్ణ పరమాత్మకు అపారమైన వాత్సల్యం ఉన్నది. క్షణానికి మారిపోయే భక్తి వారిది కాదు. ఈ దైవం కాదని ఆ దైవాన్ని కొలుద్దామని అలాంటి సంకల్పం వారికి ఏ కోశానా లేదు. అందువలనే పాండవ సంరక్షణం తన స్వీయ కర్తవ్యంగా భగవానుడు భావించాడు. సకల ప్రాణి హృదంతరాళముల భస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మకళుండు అచ్యుతుండు అయ్యన్ విరటజాగర్భముత చక్ర హస్తకుడై వైష్ణవమాయి కప్పి కురు సంతానార్థియై అడ్డమై ప్రకట స్ఫూర్తి నడంచే ద్రోణతనయ బ్రహ్మాస్త్రమున్ లీలతో. ఈ పరమాత్మ చరాచర జంతు జగత్తులో అంతర్యామి రూపంలో అందరి హృదయాలలో సూక్ష్మరూపుడై జ్యోతిర్మయుడై వెలుగొందుతూ ఉంటాడు. ఆ పరాత్పరుడు ఈ కురువంశాంకురం నాశనం కాకుండా ఉత్తరాగర్భాన్ని వైష్ణవ తేజస్సుతో కప్పివేశాడు. తన సుదర్శన చక్రాన్ని అశ్వత్థామచే ప్రయోగింపబడ బ్రహ్మాస్త్రానికి అడ్డంగా పెట్టి స్వీయ శక్తితో దాన్ని అణిచివేశాడు అని భాగవతం చెప్తోంది. ఆ విధంగా నివారణోపాయం ఏదీ లేని బ్రహ్మాస్త్రాన్ని అశ్వత్థామ ప్రయోగించినా అది విష్ణు తేజస్సు ముందు వ్యర్థమైపోయింది. తన మాయాశక్తి చేత సకల లోకాలను సృష్టించి పోషించి లయింపజేసే వాసుదేవుడు ఒక అశ్వత్థామ వేసిన అస్త్రాన్ని అడ్డుకోవడంలో ఆశ్చర్యమేముంది? పాండవ వంశాంకురం నిలిచింది, అందుకు అందరూ సంతోషించారు. కుంతీదేవి అయితే ఇంకా ఎక్కువ సంతోషించింది. అందరూ శ్రీకృష్ణుని సమీపించి స్తుతించారు. మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో చెప్పుకుందాం. సర్వం కృష్ణార్పణమస్తు. స్వస్తి.